ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య స్టార్ 28. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు మేము ఉదయమే స్నానాలు అది చేసేసుకుని మా ఇంట్లో అయితే ఆవు పాలను పొంగించామండి. ఆవు పాలు పొంగించి అందులోనే అదే పాలలో బియ్యం వేసేసి బెల్లం పరమాన్నం చేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టేశాము. చూడండి, మా ఇంట్లో పాలు ఎంత చక్కగా అంటే అంత చక్కగా పొంగేశాయి. చూడండి ఎంత బాగుండే పాలు. పాలు పొంగాక డైరెక్ట్ అందులోనే రైస్ నానబెట్టుకున్నాను. ఇక్కడ అమౌంట్ డైరెక్ట్ పాలలోనే వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ రైస్ వేసేసాను. అదే రైస్ యాడ్ చేసేసి బెల్లం అవన్నీ వేసేసి బెల్లం రైస్ బెల్లం రైస్ ఉడికాక 80% అందులో బెల్లం వేసి తర్వాత యాలకుల పొడి వేసేసి తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసానండి. ఇక్కడ వీడియో క్లిప్ కట్ అయిపోయింది. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయినాక నైవేద్యం చేసేసి తులసికోట దగ్గరికి వెళ్ళేసి సూర్యభగవానికి అగ్గి మర్పించి తులసికోట దగ్గర దీపం పెట్టి పూజ చేసేసుకొని మనం చేసిన నైవేద్యం పెట్టేసుకున్నానండి. సూర్యభగవానికి అగ్గి ఇచ్చేసేసి నైవేద్యం పెట్టేసేసాను. నైవేద్యం పెట్టేసేదాక రథసప్తమి రోజు నమ్ముకుంటామండి. పసుపు కుంకుమ సౌభాగ్యం బాగుండాలని పసుపు కుంకుమ అండ్ చాక్లెట్స్ కానీ చిలుకలు నమ్ముకుంటాము. ఇక్కడ చిలుకలు దొరకలేదు కాబట్టి నేను చిలుకల ప్లేస్లో చాక్లెట్లు నమ్ముకున్నానండి. చూడండి మా దేవుని గది అండ్ నోము నేను ఫస్ట్ గౌరమ్మకి ఇస్తామని నమ్ముకొని వాయినం గౌరమ్మకి ఇచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్